రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 10వ తేదీ నుండి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలిచిపోవడం వలన పేద ప్రజలు ఆసుపత్రులకు వెళ్లి ఆర్థిక ఇబ్బందులతో తిరిగి వెనక్కి వెళ్లాల్సి వస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వైద్య సేవలను ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావాలని సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్, కార్యదర్శి వర్గ సభ్యులు పుల్లా నరసింహ, మహమ్మద్ గౌస్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేడు స్థానిక సిపిఎం కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వైద్య సేవలను ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అక్టోబర్ 10 నుంచి ముగిసిపోయినాయి. నేటి వరకు కూడా కూటమి ప్రభుత్వము పునర్నిర్మించేటటువంటి ప్రయత్నం చేయలేదు. దీనివలన సాధారణ మధ్యతరగతి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ప్రతి ఆసుపత్రిలో 80 లక్షల నుంచి 2 కోట్ల వరకు పెండింగ్ బకాయిలు ఉన్నాయి. దాదాపుగా జిల్లా వ్యాప్తంగా 80 కోట్లకు పైగా ఆరోగ్యశ్రీ అప్పులు ఉన్నాయని చెప్పేసి వైద్యులు వాపోతున్నారు. దీనివలన మేము ఏవి కూడా పనులు చేయలేము, ఏ ఒక్క ప్రజానికము అర్థం చేసుకోవాలని చెప్పేసి వైద్యులు ఒక పక్క వాపోతున్నారు. కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ వైద్య సేవ కొనసాగిస్తాము, ప్రజలకు అందుబాటులోకి ఉంచేలాగా తీసుకొస్తామని చెప్పేసి చెప్పినారు. మన జిల్లాలో అయితే కేవలము ఆసుపత్రికి 2 నుంచి 3 లక్షలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకోవడం అనేటువంటిది జరిగింది. దానివలన ఈరోజు వైద్య సేవలన్నీ పూర్తిగా అక్టోబర్ 10 నుంచి నిలిపివేయడం ద్వారా ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా కానీ ఎన్టీఆర్ వైద్య సేవలు కొనసాగించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ప్రజలకు ఇచ్చేటువంటి దానిపైన కూటమి ప్రభుత్వం ఈ విధంగా దుర్మార్గంగా నిలిపివేయడం, బకాయిలు నిలిపివేయడం అనేటువంటిది చాలా దుర్మార్గము. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడం చాలా దుర్మార్గం. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం ఈ వర్షాలు, వరదలు ఇవన్నీ రావడంతో అనారోగ్యం పాలైన పరిస్థితి ఎక్కువ ఉంది. అట్లే విధంగా హార్ట్ పేషెంట్లకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు 100కి 70% హార్ట్ పేషెంట్లుగా ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి ఆరోగ్యశ్రీ బకాయిలు అనేటివి ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తే ఏ ఆసుపత్రులకు కూడా ఇబ్బంది ఉండదు. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టడం, మళ్ళీ వాళ్ళు ఆఫ్ చేసేయడం, మళ్ళీ ఏదో పిలిచి కొద్దిగా దయాధర్మం అనే పేరు మీద కొద్దిగా ఇవ్వడం కరెక్ట్ పద్ధతి కాదు. కాబట్టి ఆరోగ్యశ్రీ సేవలు కంటిన్యూషన్ చేయాలా. ఎన్నికల ముందు చెప్పినాడు. ఇంతేకాదు, నేను ఇంకా ప్రతి మనిషికి 25 లక్షలు ఇన్సూరెన్స్ వచ్చే పద్ధతిలో హెల్త్ చూస్తామని చెప్పినాడు. ఈ మధ్యన దాదాపు 1 కోటి మందికి మేము ఆరోగ్యశ్రీగా కాకుండా ఇన్సూరెన్స్ ద్వారా మేలు చేస్తామని ఒక పక్క చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు. మరి ఇచ్చేదానికే గతి లేదు, ఇంకా 25 లక్షలు ఇస్తే అసలు అది ఆచరణలో సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే ప్రైవేట్ హాస్పిటల్స్ ఇవ్వాల్సినటువంటి బకాయిలు వెంటనే విడుదల చేయాలి. ఇమీడియట్గా ఆరోగ్యశ్రీ సేవలను పునరుద్ధరించాలి. రాష్ట్ర వ్యాప్తంగా 2400 కోట్లకు పైగా ఈరోజు బకాయిలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకు మాత్రం ఎన్టీఆర్ సేవలు, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా అమలు చేస్తాం, ఇంకా కొన్ని జబ్బులకు కూడా మేము చేస్తామని చెప్పినారు. ఈరోజు 2 సంవత్సరాలు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఈరోజు మళ్ళీ ఆరోగ్యశ్రీ మీద ఏం పట్టించుకుంటున్నారో ఈరోజు కూటమి ప్రభుత్వము సమాధానం చెప్పాలి. ఇంకా ఇండస్ లాంటి హాస్పిటళ్లకు 15 నుంచి 20 కోట్లు పెండింగ్. చిన్న చిన్న హాస్పిటల్లకు 60 లక్షలు 70 లక్షలు ఇట్లా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 150 కోట్లకు పైగా ఈరోజు ఆరోగ్యశ్రీ బకాయిలు పెండింగ్లు ఉన్నాయి. టౌన్కు సంబంధించి 30 కోట్లకు పైగా ఈరోజు పూర్తిగా పెండింగ్లు ఉన్నాయి. ఇది మేము చెప్పే సమాచారం కాదు, డాక్టర్లు చెప్పే సమాచారమే. ఈరోజు డాక్టర్లు చిన్న డాక్టర్స్ 60 లక్షలు 30 లక్షలు 40 లక్షలు ఉన్న డాక్టర్లు ఈరోజు వాళ్ళ బాధలు చెప్తా ఉంటే ఈరోజు మేము హాస్పిటల్ని ఎట్లా నడుపుకోవాలంటా ఉన్నారు. ఈరోజు
మెయింటెనెన్స్ ఛార్జెస్ విపరీతంగా ప్రభుత్వం పెంచేసింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఎట్లా నడుపుకోవాలని రోజు ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇప్పటికీ 10 రోజులకు పైగా అవుతా ఉంది. మళ్ళీ డాక్టర్లు సమ్మె చేయబట్టి మళ్ళీ కూటమి ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టు అయినా ఉందో లేదో అర్థం కావడంలే. మన జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు ఈరోజు. ఓ పక్క బీసీ జనార్దన్ రెడ్డి, ఓ పక్క ఈడ మంత్రి ఫరూక్ గారు. వీళ్ళు 10 రోజుల నుంచి మేము గమనిస్తూ ఉన్నాం సిపిఎం పార్టీగా. ఈరోజు ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయ్యి పేద ప్రజలు హాస్పిటల్లో ఇబ్బందులు పడతా ఉన్నారు ఆరోగ్యశ్రీ లేక. కొంతమంది చనిపోయినారు కూడా ఈరోజు. కానీ లెక్కలు పెట్టి తీస్తే అక్కడికి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కనపడతాయి. మంత్రి లోకల్ ఏమైనా స్పందిస్తాడని చూస్తే స్పందించే పరిస్థితి ఈరోజు కనపడడం లేదు. ఈ మంత్రికి కనీసం దండుకోవడం తప్ప ఈరోజు సేవ చేసేంత స్థితిలో కనపడడం లేదని మేము సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తూ ఉన్నాము.